డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. కంటోన్మెంట్లోని బోయినపల్లిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. కానాజీగూడలోని అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पीछे రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రతి వాడలో కూడా ఈ జయంతి పురస్కారాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆ బోయినపల్లి డివిజన్లో మా సోదరులు మరి యాదగిరి గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు మహేష్ ఆధ్వర్యంలో, మా మేడం సునీతమ్మ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జి వారు కూడా రావడం జరిగింది. మా కంటెస్టెడ్ కార్పొరేట్లో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాలనీ పెద్దలు, బస్తీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పంచుకోవటం, ముఖ్యంగా మా పోలీస్ ఆఫీసర్ జేసీపీ గారు కానీ సిఐ గారు అందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు, సమసమాజ స్థాపన జరగాలి, భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఆశించారు. కొంతమేరకు జరిగినా ఇంకా కూడా జరగాల్సి చాలా ఉంది. దానికోసం ఈ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పేదల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది, నడుపుకొట్టుకుని పనిచేస్తూ ఉంది. వాళ్ళ అభివృద్ధి, డెవలప్మెంట్ కూడా మేము తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ మధ్య మేము రాజీవ్ వికాసం అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం తీసుకుని ఏదైతే చదువుకున్న యువత ఉద్యోగాలు లేక నిర్వీర్యమైపోతున్నారో వారి బాగులు, వాళ్ళ మేలు కోరి మరి వారందరూ ఎవరికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళ రాజీవ్ వికాసం అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం తీసుకుని మరి ముందుకు సాగుతూ ఉన్నాం. అందులో 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా అందరికీ అవకాశాలు ఉన్నాయి. మరి వారు ఎంచుకునే మరి అర్హతను బట్టి, వారు ఎంచుకునే బిజినెస్ని బట్టి కూడా మరి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మరి ఈ మధ్య మేము జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్య ఏదైతే పార్లమెంట్లో మరి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మన రాజ్యాంగ నిర్మాణం చేస్తూ మాట్లాడే సందర్భాలు మనం అనేకం చూసాం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని చెప్పి ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి దురాలోచనలు తిప్పికొట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి వాళ్ళ భారతదేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రకంగా మరి ప్రజలందరినీ కలుపుకుని పేదల సంక్షేమం కోసము వారి అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు సాగుతామని చెప్పి తెలియని అవకాశం కలిగిన ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెట్రోల్ బంక్ పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించిన దాతలు నిరంజన్ అన్న, రవీందర్ గారు, ఇంకా సుదర్శన్ అన్న గారు, ఇక్కడ రమేష్ అన్న గారు, సుధాకర్ అన్న గారు, నరేష్ అన్న గారు, క్రాంతి అన్న గారు, నీతు అన్న గారు, సదన్న గారు, అందరికీ పెద్దలందరూ సహకరించారు. ఇక్కడ లోకల్ ఏరియా వాళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరికీ జై భీములు. మనము
భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ చరిత్రను చదువుకుంటూ అట్లాగే వాళ్ళ త్యాగాలని మనం తెలుసుకొని ఆ త్యాగాలని మన రానున్న తరానికి తెలియజేస్తూ వాళ్ళు ఎందుకోసం కష్టపడ్డారు, వాళ్ళ విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నాము, వాళ్ళు మన కోసం ఏమిచ్చిపోయారు, ఇంక ఏం చేయమన్నారని గుర్తు చేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఇలా చూసుకుంటూ పోతే మనువాదం నీడల్లో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు ఉన్న మన భారతదేశాన్ని మళ్ళీ కులం పేరు మీద, వర్గం పేరు మీద, మతం పేరు మీద విడగొడుతున్నారు. దాని అడ్డు కూడా కట్టాలంటే మరొక్కసారి మన భారతీయులంతా మనమంతా ఒక్కటి కావాల్సిందిగా కోరుతున్నాం. మనమంతా భారత రాజ్యాంగం నీడలో పుట్టి పెరుగుతున్నాం కాబట్టి భారత రాజ్యాంగమే ముప్పులో ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను. గద్దరన్న చివరి కోరిక భారత రాజ్యాంగం రక్షించడం అనే చివరి కోరిక. ఆ భారత రాజ్యాంగం ఉంటేనే మనం బతుకుతాము, మన భావి తరాలు బతుకుతారు, ఈ భారతదేశం బతుకుతుందని ఎంతో గట్టిగా నమ్మారు మహానుభావులు. అందుకే ఇప్పుడు మనకున్న మొదటి కర్తవ్యం భారత రాజ్యాంగం రక్షించే యుద్ధంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. దీంట్లో నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక భారత రాజ్యాంగాన్ని రక్షించే ఒక మహాయుద్ధంలో మీరందరూ పాల్గొనాల్సిందిగా మీ చెల్లి, మీ బిడ్డ, గద్దరన్న బిడ్డ వెన్నెల తరఫున కోరుతున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. రాత్రి ఇక్కడ పెట్టొద్దని, విగ్రహం పెట్టొద్దని పక్క యజమాన్యము కొద్దిగా చేసినట్ట, దాన్ని అబ్జెక్షన్ చేసినట్ట. వీళ్ళకి ఎలాంటి సహకారం ఉంటాయి? విగ్రహాలు అంటే వేరే వేరే దేశస్తులు ఎవరికైతే స్వతంత్రం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన దేశాలకంతా రాజ్యాంగం ఉంటుంది. అందులో భాగంగానే మనకు కూడా రాజ్యాంగం కావాలంటే అప్పుడు అంతా మేధస్తులు, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళందరూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడవాలంటే ఎవరికి అప్పచెప్పాలా ఈ బాధ్యత అని ఆలోచించి అనేక రోజులు అవకాశాలు వచ్చినాయి. చాలా మంది పేరు చర్చలకు వచ్చింది. కానీ చివరికి భారతదేశంలో అత్యంత చదువుకున్న వ్యక్తి, ప్రపంచ దేశంలో చాలా దేశాలు కూడా తిరిగిన వ్యక్తి, అన్ని విషయాల అవగాహన ఉన్న వ్యక్తి అని ఉద్దేశంతో వారికి రాజ్యాంగం రచించే అవకాశం వచ్చింది. దానికి వారి చైర్మన్, మిగతా సభ్యులు ఉండే వారి ఆధ్వర్యంలో సుమారు 3 సంవత్సరాలు వారి జీవితం అంతా ఈ రాజ్యాంగం రాయడానికి కేటాయించి వారి చిన్ననాటి నుంచి ఎన్ని అవమానాలకు గురైనా, ఎంత కుల వివక్షకు గురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అవన్నీ పక్కకు పెట్టి దేశమే ముందు అనే ఉద్దేశంగా ఈ దేశానికి రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని అన్ని పక్కగా పెట్టి దేశం అభివృద్ధి కావాలంటే అందరూ సమానంగా డెవలప్మెంట్ అయినప్పుడే అవుతుంది అనే ఉద్దేశంగా అన్ని రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చింది ఆనాడు. అందుకే ఒక వర్గం ఎదిగిపోయి ఇంకో వర్గం కింద ఉంటే దేశం అభివృద్ధి బాటలో పోదు. కాబట్టి అన్ని వర్గాలు సమానంగా డెవలప్మెంట్ అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాం. దీంతో నేను యావత్ తెలంగాణ ప్రజల